ఓం నమ శివాయ. కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము పొందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్మ్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను, సావధానుడై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనే నరకమున పడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైన నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము ఉంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినమని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమితలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిదే అనుకుని నోట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట కరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసము అగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవ్వడవు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోట కరిచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మమెత్తవలసి వచ్చెనో దానికి కల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైన మత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడై దేవ పూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను
కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారినై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య 15వ అధ్యాయం 15వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమః